రాజకీయంలో ఉన్నంతకాలం జగన్ వెంటే అని చెప్పారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తాను పార్టీ మారుతున్నట్లు కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, తనది వైసీపీ పార్టీ కాదని జగన్ పార్టీ అని ఆయన ఎలా అంటే అలా చేస్తానని తెలిపారు. తనను ఏదో విధంగా కేసుల్లో ఇరికించాలని కూటమి నేతలు చూస్తున్నారని, కేసులు తనకు కొత్తేం కాదన్నారు. ఎందరో మహానుభావులు జైలుకు వెళ్లారని, తాను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, అప్పుడు తడాకా చూపిస్తామని చెప్పుకొచ్చారు. ఈ తాటాకి చెప్పులకి బుడ్డ బెదిరింపులకి మీరేదో కేసులు పెడితేనో లేకపోతే 10 జైలు తిప్పితేనో భయపడిపోయే రకాలు కాదు. కానీ దీంట్లో ఒక చిన్న ఇదేంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ధైర్యం ఉంటే 175 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం, 25 మంది ఎంపీలుగా పోటీ చేశాం. మా మీద ఏ కేసులైనా పెట్టుకోండి. చదువుకునే పిల్లలు మామూలుగా పార్టీకి మద్దతుగా కూడా ఒక పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు ఈరోజు మీకు ధైర్యం ఉంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని, మంత్రులుగా ఉన్న వాళ్ళు మా మీద 100 కేసులు పెట్టుకోండి, మేము పోరాడతాం, కొట్లాడతాం. అంతేగాని చిన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏదో పార్టీకి మద్దతుగా అమ్మఒడి పథకాల మీద, వీధి పథకాల మీద కూడా పెడుతుంటే కూడా కేసులు పెట్టి నిజంగా సునకానందం పొందుతా ఉన్నారు. తప్పకుండా అంతకంత కూడా ఆ పార్టీ నాయకులు ఏదైతే ఈ రోజు ఉన్నారో తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా అనుభవిస్తారని తెలియజేస్తారు. ఈ తాటాకి చెప్పులకి బుడ్డ బెదిరింపులకి మీరేదో కేసులు పెడితేనో లేకపోతే 10 జైలు తిప్పితేనో భయపడిపోయే రకాలు కాదు. కానీ దీంట్లో ఒక చిన్న ఇదేంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ధైర్యం ఉంటే 175 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం, 25 మంది ఎంపీలుగా పోటీ చేశాం. మా మీద ఏ కేసులైనా పెట్టుకోండి. చదువు